ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం కోశాధికారి గారు ముసిరాడ సాగర్ గారు ఇప్పుడు తీర్మానం బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్టీలు పౌడర్ కలిపినటువంటి బిస్కెట్లు అమ్మిన వారికి స్థానిక సంఘాల యొక్క ఆదేశాల ప్రకారం, ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షుడైన 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా, స్థానిక సంఘమే సుప్రీం, స్థానిక సంఘమే. చిన్నమాట, ఎవరైనా పొరపాటు చేస్తే 2 లక్షల రూపాయలు వాళ్ళతో కట్టిస్తామనే తీర్మానం అయితే చేశాం. అంటే స్థానిక పరిస్థితులను బట్టి, ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు నవంబర్ 20, 2025 నుంచి స్వర్ణకారులకి ద్రోహం చేస్తున్నటువంటి ఎఫ్టీ అమ్మకందారులపై, బిస్కెట్ బంగారంలో పౌడర్ కలుపుతున్న వారిపై నిషేధం ఆదేశాలు జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం 8 లక్షల కుటుంబాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నది. 20 పాయింట్లు మాత్రమే. ఎక్కడ ఇందాక కూడా మంచి డిస్కషన్ జరిగింది, గంటన్నర మంగళగిరిలో గట్టిగా చెప్పాం. 30-40 అన్నారు, 20 పాయింట్లు మాత్రమే. అది తేడా చూసుకొని వాళ్ళందరూ ఇది చేయాలి. లేకపోతే ఒకసారి 2 సార్లు చూస్తారు, మూడోసారి భారీ జరిమానా ఉంటది, 4వసారి వాళ్ళకి లైసెన్సులు అటువంటి సంబంధించినవి కూడా ఇదవుతుంది. కాబట్టి కొంత స్థానిక సంఘాలతో చిన్న ఇబ్బంది ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అంతకుముందు 13 జిల్లాలు ఉన్నది, 26 జిల్లాలు అయినాయి. 26 జిల్లాలు 32 జిల్లాలు అంటున్నారు, తేల్చట్లేదు. అందుకని జిల్లా సంఘాలు కొన్ని చోట్ల ప్రమాణ స్వీకారాలు చేసినవి, కొన్ని చోట్ల చేయాల్సినవి ఉన్నాయి. ఒకవేళ చేసినవి అయినా సరే, ఇప్పుడు చేసేదైనా సరే, ఏమైనా మార్పులు జరిగితే దానికి తగ్గట్టే మీకు అందరికీ ఇప్పటికే ఇంకోసారి తీర్మానం చెప్తున్నా, 20 పాయింట్లు మాత్రమే తీసుకొని మార్పులు చేర్పులు చేయాలి. సంఘాలు అవసరమైతే బట్టీలు పెట్టుకోవాల్సిందిగా రాష్ట్ర సంఘం ఆదేశాలు ఇస్తుంది. మళ్ళీ మీకు కావాల్సిన 40 లక్షల రూపాయల విషయంలోనే ఈ పౌడర్లన్నీ తెలియపరుస్తున్నాయి. కాబట్టి దీనికి లోన్ కావాలంటే బ్యాంకుల ద్వారా 10%, 20% మీ డబ్బులు పెట్టుకొని దత్తిమాలి మొత్తం బ్యాంకుల ద్వారా కూడా ఇప్పిస్తామని చెప్పి రాష్ట్ర సంఘం తరఫున తీర్మానం చేస్తున్నాము. ఒక పెద్ద టౌన్ లో 500 మంది, 200 మంది, 300 మంది ఉన్న టౌన్ లో ఒకళ్ళే పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉంటే ముగ్గురు నలుగురు కలిసి పెట్టుకున్నా సరే రాష్ట్ర సంఘం ఒకటి పేరు మీద లోన్ ఇప్పించి ముగ్గురిని భాగస్వామ్యం చేసి ఆ వ్యాపారానికి ముందుకు వెళ్లే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, గౌరవనీయులు మరి కోశాధికారి గారు వచ్చి తీర్మానం బలపరచవలసిందిగా వేదికను అలంకరించిన స్వర్ణకార సంఘ పెద్దలకి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య స్వర్ణకార సంఘ నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఉదయం నుంచి నేను ఆయనకి ఫోన్ కూడా చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఆలేఖనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం రాజమండ్రి చేశాను. అలాగే మన గుంటూరు జిల్లాకి నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులుగా నియమితులైన మహేష్ గారికి, రైతుల్లా గారికి, సాయి కృష్ణ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి ఎఫ్టీ మీద యుద్ధం, ఈ ఎఫ్టీ మీద యుద్ధానికి సంబంధించి ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు వారు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా ఏకగ్రీవంగా ప్రతి ఊరిలో ఉన్న స్వర్ణకార సంఘాలు కూడా ఆమోదించి ఈ యుద్ధాన్ని ప్రభావితం చేసి అన్ని చోట్ల కూడా ఉధృతం చేయవలసిందిగా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫు నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించడం తెలియజేస్తున్నారు. వేణుమాధవ్